నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో వివిధ అంశాలకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసులో కౌశిక్ రెడ్డి దంపతుల సిఐడి విచారణ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అక్రమ వ్యాపార సముదాయాలపై ఉక్కుపాదం. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న పాలు కల్తీ ఘటనలు. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి చందు, అజీం, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి ఫీల్డ్ రిపోర్ట్ లో అందిస్తారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసులో కౌశిక్ రెడ్డి దంపతులను సిఐడి విచారించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. యమునా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని 3.5 గంటల పాటు లకడికాపూర్లోని సిఐడి కార్యాలయంలో విచారించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శాలిని రెడ్డిని కూడా విచారించారు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలోని సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి అంశంపైనే నేడు విచారణ చేశారు. ఆ గొడవ సందర్భంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన కూడా పోలీసులు ఇలా సిఐడి అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే 3.5 గంటల పాటు కౌశిక్ రెడ్డి దంపతులను కూడా విచారించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ సిఐడి ఎంక్వైరీ వేయడం పెద్ద జోకు, సిఐడి శాంటిటీని కోల్పోయిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు సిఐడి వాళ్ళు అడగడానికి అసలు ఏమీ లేదు, ఈ కేసు అక్రమంగా పెట్టిందే కాబట్టి వాళ్ళు అడగడానికి ఏమీ లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు కరీంనగర్ సిపి ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 180 రౌండ్ల కాల్పులు జరిపారు, ఫైరింగ్ చేశారు, ఇల్లీగల్గా ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో ఒక అమృతమ్మ అనేటువంటి ఒక ముసలావిడకు కాళ్ళు గాయాలయ్యాయి. ఇది ఖచ్చితంగా ఇదంతా కూడా అక్రమంగా చేశారు, దీనిపైన విచారణ చేయాలంటూ కూడా ఆయన చెప్పుకొని మరోసారి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి 7 సీఏల దగ్గర సిపి 25,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేశారు. అదేవిధంగా 186 మంది హోంగార్డుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చొప్పున వసూలు చేశారు. ఇల్లీగల్ దందాలు సిపి చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద సిఐడి ఎంక్వైరీ వేయాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. ముఖ్యంగా 2 ప్రైవేటు కానిస్టేబుల్ను హైదరాబాద్లో పెట్టుకొని ప్రైవేటు పనులు వాళ్ళతో చేపిస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా తన భార్యకు నోటీసులు ఇవ్వడానికి కూడా కౌశిక్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 16 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చి దాదాపు 6 నుంచి 7 మందిని విచారణ కూడా చేసింది. ఈరోజు కౌశిక్ రెడ్డి దంపతులను విచారణ చేసింది. ముఖ్యంగా గట్టిగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందానికే తనపై ఈ యొక్క కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ప్రధానంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కావాలని ఎమ్మెల్యేలందరితో కూడా తనపై అభాండాలు వేయించారని కూడా మాట్లాడొచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చాలా అనుచిత భాషను మాట్లాడారు. ఎథిక్స్ కమిటీ తనపైన వేసిన వాళ్ళపైన కూడా ఎథిక్స్ కమిటీ ఎందుకు వేయరు అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రజల కోసం తాను నక్సలైట్ను అవుతానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొని వచ్చారు. ముఖ్యంగా హుజురాబాద్ సంబంధించి హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల సంబంధించిన చెత్త అంతా తీసుకొచ్చి హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టాలనుకుంటున్నారు. దీనివల్ల హుజురాబాద్ నియోజకవర్గం అంతా కూడా కొంత అపశుభ్ర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయవద్దు. అక్కడ చేస్తే మాత్రం ఖచ్చితంగా తాను 7వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు దీక్షకు కూర్చుంటాను, డంపింగ్ యార్డ్ను వెంటనే అక్కడి నుంచి ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలాంటి అక్రమ కేసులు సిఐడి విచారణలు చేయిస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే కేసుకు సంబంధించి 3.5 గంటల పాటు సిఐడి అధికారులు అయితే విచారించారు. మొత్తంగా అక్కడ హుజురాబాద్ వీణవంకలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ప్రశ్నలనే ఆయన అడిగినట్లుగా తెలుస్తుంది. ఆయన సతీమణి కూడా అదే ప్రశ్నలు కూడా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. యమున.